నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుబ్బాక మండల పరిధిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్. జిల్లాలో పంటల నమోదు కార్యక్రమం 98% పూర్తయిందన్న జిల్లా వ్యవసాయ అధికారి. రామయ్యంపేట మండలం కోనాపూరు గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన దేవ్ కుమార్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరీ విశ్వవిద్యాలయం మరియు కావేరీ సీడ్స్ కంపెనీని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన కలెక్టర్ సిపి. నిజాంపేట మండల కేంద్రంలో 3వ రోజు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. తమ ప్రాణాలను పక్కన పెట్టి ప్రజలకు సేవలు అందిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సేవలు మరవలేనివని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. తమ ప్రాణాలను పక్కన పెట్టి ప్రజలకు సేవలు అందిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సేవలు మరవలేనివని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చేగుంట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన ప్రారంభించారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు పలు రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు పట్టుకుని అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ప్రజల భద్రత కోసమే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల త్యాగాలు మరవలేనివని ఈ సందర్భంగా తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం అనేది 1959 అక్టోబర్ 21న ప్రారంభించడం జరిగిందని, ప్రజల శాంతి కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విధులు నిర్వహిస్తున్నారని, పోలీసుల త్యాగాలకు గుర్తుగా పోలీసు సిబ్బంది కాకుండా ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి కలిగేలా నివాళులు అర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, వడ్ల నవీన్ కుమార్, ఐతా పరంజ్యోతి, కరణం గణేష్, రాములు, మహేష్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్టోబర్ 21వ రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఎందుకంటే వాళ్ళ త్యాగానికి నిదర్శనంగా వాళ్ళని మనం గుర్తు చేసుకోవడానికి వాళ్ళకు 21 నాడు మనము నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మనం సురక్షితంగా మన వ్యాపారమే కానీ, ఇళ్ళలో నిద్రపోతున్నామంటే కానీ, ఏదైనా ఇలా మంచిగా ఉంటున్నామంటే వాళ్ళే కారణం. ఇలా వాళ్ళు లేని మనం ఏం చేయలేం. ఒక గంట సేపు మాకేం సంబంధం లేదు వాళ్ళు గంట సేపు ఉంటే గంట సేపర్లలో మనం చాలా అంటే చాలా 90% నష్టపోయే పరిస్థితి ఉన్నది కనుక వాళ్ళు లేనిది మనం లేము. కాబట్టి వాళ్ళని మనం స్మరించుకోవాలి. ఆ పోలీసుల త్యాగాలను కూడా మనం సూచించుకోవాలి. అందుకే వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. అక్టోబర్ 2025 నాడు ప్రత్యేకమైన రోజు. అదేంటంటే అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం మనం. ఈరోజు ఉద్యోగం తెగించి పోరాడి నక్సలైట్లను అదుపు చేయడంలో కానీ, సంఘ విద్రోహ శక్తులను నాశనం చేయడంలో కానీ, తీవ్రవాదులను మట్టుపెట్టడంలో కానీ, ప్రతి విషయంలో దేశ సేవ గురించి తమ యొక్క ప్రాణాలను కూడా త్యజించి ధన్యులైనటువంటి వారి యొక్క సాహసాన్ని కీర్తిస్తూ వారిని మనం మర్చిపోకుండా ఉండడానికై ప్రతి సంవత్సరం మనం ఇది అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అమరవీరుల యొక్క ఆత్మలను శాంతించాలని చెప్పేసి అందరూ కోరుకుందాం. పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు. రాష్ట్రంలో కానీ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారంటే, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే అది కేవలం పోలీస్ శాఖ ద్వారానే సాధ్యం. మరి ప్రజలందరూ ఇది గుర్తించాలి. మరి ఉద్యోగరీత్యా అమరులైన పోలీస్ అధికారులందరికీ మరి అక్టోబర్ 21న వాళ్లకు ప్రత్యేకమైన జోహార్లు అందిస్తున్నాం. ప్రజలందరూ చాలా గుర్తించాలి. పోలీస్ శాఖ అనేది లేకుంటే మరి దేశం ముంగడపోవడం చాలా కష్టం. మరి వాళ్ళు విధి నిర్వహణలో 24 అవర్స్ వాళ్ళు పండగలు కానీ
వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ అన్నీ వదిలిపెట్టి కేవలం రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో మండలాల్లో శాంతి భద్రతల కోసమే వాళ్ళు నిద్రపోని రాత్రులు గడుపుతూ మనకు రక్షణ కల్పిస్తున్నారంటే ఇది కేవలం పోలీస్ శాఖకే సాధ్యం. చనిపోయిన పోలీస్ సిబ్బంది అందరికీ జోహాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా మా చేగుంట మండల ప్రజల తరఫున పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలీస్ అమరవీరులకు ఎండనక వాననక చలనక రాత్రనక పగలనక పండగలున్నా పబ్బాలున్నా ఎంత ఇంట్లో వాళ్ళని ఇంటికి పంపించి వీళ్ళు అన్ని వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఖచ్చితంగా డ్యూటీ చేసేది ఎవరంటే 24/7 డ్యూటీ చేసేది ఒక పోలీస్ వాళ్ళే. మిగతా డిపార్ట్మెంట్లు ఉన్నా కానీ వాళ్ళకి కనీసం హాఫ్ డే లేకపోతే హాఫ్ అనో స్పెషల్ హాఫ్ అనో ఇంకోదానే ఉంటుంది, కానీ వీళ్ళకి అట్లాంటిది ఏది లేదు. ఎవరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా విపత్తులు వచ్చినా అన్నిటికీ కూడా ప్రపంచంలో స్పందించేది అంటే పోలీసు. మనం వాళ్ళకి ఏం విలువ ఇస్తున్నాం? వీళ్ళు హెల్మెట్ లేకున్నా వాళ్ళే చెప్పాలి, లైసెన్స్ లేకున్నా వాళ్ళే చెప్పాలి, స్పీడ్ పోయినా వాళ్ళే చెప్పాలి. మన రేస్ కోసం వాళ్ళు అన్ని రకాలుగా మనం చెప్తే మనం ఏం చేస్తా? పోలీసులు ఉన్నారా వాళ్ళకి విలువ ఇస్తాము. మన ఇంట్లో ఏదైనా ఇక ముందు ఈ అమరవీరులు ప్రతి సంవత్సరం కూడా అందరం తోడొచ్చి అందరం కూడా వాళ్ళ వెనుక నిలబడి ఈ అమరవీరుల ఘనంగా చేద్దామని అనుకుంటున్నాం. పోలీస్ అమరవీరులు జోహార్ జోహార్. పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేది 1959 అక్టోబర్ 21న చైనీస్ ట్రూప్స్ అనే వాళ్ళు మన మీద అటాక్ చేసి 10 మంది పోలీసు వాళ్ళను సంహరించడం జరిగింది. అప్పటి నుంచి వారి యొక్క వీరోచిత పోరాటానికి గుర్తుగా వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అదేవిధంగా మన యొక్క వృత్తి జీవితంలో భాగంగా చాలామంది పోలీసు వారు తమ ప్రాణాలను త్యాగాలను చేసి ప్రజాశాంతి కోసం ప్రజల్లో ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం కృషి చేశారు. ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం చాలా ఉండే, మన ఏరియా చేగుంట ఏరియా కూడా చాలా ఎఫెక్టెడ్ ఏరియా ఇది. అప్పుడు కూడా చాలామంది పోలీసు వాళ్ళు కూడా ఈ ఏరియాని శాంతి భద్రతల స్థాపన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. రీసెంట్గా నిజామాబాద్లో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో భాగంగా తన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. సో వారందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించడం కోసం మనం ప్రతి అక్టోబర్ 21న పోలీస్ అమరవీర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటాం. మనం వాళ్ళకు ఘనమైన నివాళులు ప్రతి ఒక్కరు కూడా అర్పించాలని, పోలీసు వారితో పాటు ప్రజలకు కూడా వారి యొక్క త్యాగాలకు గుర్తుగా అందరం స్మరించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ ఘన నివాళులు అర్పించాలి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని రైతులకు ఉపశమనం కలిగిస్తూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు. ఈ కేంద్రాలను ఎస్సీ/ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని రైతులకు ఉపశమనం కలిగిస్తూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. బాచిన్పల్లి, దీపాయంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారు మాట్లాడారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు తమ కష్టానికి తగిన న్యాయమైన ధర పొందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాల ద్వారా వరిధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం వెంకట్రెడ్డి, మల్లేశం మరియు ఆయా శాఖల అధికారులు, రాజకీయ నేతలు, ఇరు పార్టీల అధ్యక్షులు ఉన్నారు. అనంతరం మాచిన్పల్లి గ్రామంలో పులి సంచరిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులతో పులి తిరిగే చోటును పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామస్తులు మాత్రం ఇలాంటి భయాందోళనలకు లోటు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాఖ అధికారులకు సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో 3వ రోజు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కొనసాగుతోంది. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేస్తారు. నిజాంపేట మండల కేంద్రంలో 3వ రోజు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ మోహన్ నాయక్ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ పూరి గుడిసెల్లో నివసించే వారికి
తాడ్పత్రులను అందిస్తూ మానవ దృక్పథాన్ని చాటుతున్న ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, వై వెంకటేశం, కొమ్మట సుధాకర్, సూర్యారాములు, రాజు నాయక్, ప్రశాంత్ గౌడ్, వినయ్ గౌడ్, జాలా శ్రీకాంత్, కొమ్మట నాగరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ నాయక్ తరఫున ఉచిత హెల్త్ క్యాంపు, ఉచిత మందుల పంపిణీ ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి గ్రామ పంచాయతీలో జరిగినప్పుడు ఆ గ్రామ ప్రజలు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి గారు నిజాంపేట మండల కేంద్రంలో గత 3 రోజుల నుంచి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపును నిజాంపేట గ్రామ ప్రజలు వినియోగించగలరని మా యొక్క మనవి. అలాగే మోహన్ నాయక్ గారి కుటుంబానికి, మీనాక్షి గారికి ఎల్లవేళ నిజాంపేట మండల ప్రజలు మరియు నిజాంపేట పట్టణ ప్రజలు వారికి రుణపడి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చిన్నశంకరంపేట మండలం సూరారం, చందంపేట, భాగీరథిపల్లి గ్రామాల్లో చందంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని తెలిపారు. చిన్నశంకరంపేట మండలం సూరారం, చందంపేట, భాగీరథిపల్లి గ్రామాల్లో చందంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో రైతులు వ్యవసాయ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం సంబంధించిన జిరాక్స్ పత్రాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణతో పాటు నరసింహారెడ్డి, వెంకటేశం, భిక్షపతి, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, ముత్యాలు, సిబ్బంది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందంపేట సొసైటీ పరిధిలో భారతిపల్లి గ్రామ పంచాయతీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాము. ధర 2389 రూపాయలు ఏ రకము, బి రకం 2369 రూపాయలు. దళారులకు మోసపోవద్దు, దళారులకు అమ్మద్దు. ఈ కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి. ఈ పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ 3 కంపల్సరీ తీసుకురావాలి. సన్న రకము బోనస్ 500 బోనస్ వస్తుంది. బోనస్ ఖచ్చితంగా బోనస్ వస్తుంది. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వస్తుంది. సన్న రకంకు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. భారతిపల్లి సెంటరు 1, సురారం సెంటరు, చందంపేట 3 కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ శివాజీ నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ప్రచారం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ శివాజీ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపన్న చేసిన సంక్షేమాన్ని మరవద్దని అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్క నిరుపేదతో పాటు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని గెలిపించాలన్నారు. సంక్షేమ సారథి, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నగర ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారన్నారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్ పాలనను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారని, ఎవరిని కదిలించినా కేసీఆర్ సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ఆయన నాయకత్వమే శ్రీరామ రక్ష అని పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో
వెనుకబాటుకు గురైన నగర బస్తీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు అని, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా నగరంలో మౌలిక వసతుల కల్పన, సామాన్య ప్రజలు సైతం ప్రశాంత వాతావరణంలో జీవించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నగరవాసులకు ఉపాధి మార్గాలు చూపే కేంద్రాలు ఏర్పాటు వంటి ఎన్నో వసతులను కల్పించిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమనే భావన కలుగుతుందని, మోసపూరిత ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయం ప్రజలతో మాట్లాడితే తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు తప్ప ఇక్కడ కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ ఓటర్లు స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు కోసం తమ వంతు కృషిగా చేయాలని అభివృద్ధి చేస్తున్నారని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నేతలు సప్పిడి శ్రీనివాస్, రమేష్ గౌడ్, భీమప్ప, సంతోష్, సత్య, అనిల్, నరేష్, చందు, దారాసింగ్, మల్లేష్, భరత్, బారాసింగ్, బస్తీవాసులు, నియోజకవర్గ స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరీ విశ్వవిద్యాలయం మరియు కావేరీ సీడ్స్ కంపెనీని సందర్శించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జిల్లా కలెక్టర్ హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్లు వారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ శుక్రవారం వర్గల్ మండలంలోని కావేరీ యూనివర్సిటీ మరియు కావేరీ సీడ్స్ కంపెనీని సందర్శనకు రాగా జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్లు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. ఈ రెండు సంస్థలు తమ తమ రంగాల్లో సాధించిన అసాధారణ పురోగతి, విజయాలు, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీ ఛాన్సలర్ జీవి భాస్కర్ రావు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ రావు సమక్షంలో ఈ సందర్భంగా వివరిస్తూ గవర్నర్ పరిశీలిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకులను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తి, సాంకేతికతను మరియు పరిశోధనలను అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న కార్యక్రమాలను గురించి గవర్నర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మొదట కావేరీ యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్ ను పరిశీలించారు. తదుపరి ఎంటమాలజీ, పాంథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్, ఫిజియాలజీ ల్యాబ్స్ మరియు విద్యార్థులను ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రకాలైన డ్రోన్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, 3D ప్రింటింగ్, AR అండ్ VR మోడల్స్ మరియు అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ను ఆయన పరిశీలించారు. తర్వాత గవర్నర్ వర్మీ కంపోస్ట్ కార్యక్రమాలను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ లో టిష్యూ కల్చర్, జీనోమిక్స్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంక్ లను సందర్శించి ఇవి చాలా అధునాతనంగా ఉన్నాయని అభినందించారు. కావేరీ యూనివర్సిటీ ఛాన్సలర్ మాట్లాడుతూ గవర్నర్ సందర్శన విశ్వవిద్యాలయానికి ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు. విద్యార్థులు మొత్తం అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం తీసుకుంటున్న ప్రతిపాదనలు మరియు పథకాలను వివరించారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ కావేరీ యూనివర్సిటీ పరిశోధనల్లో కొత్త దాన్ని చూపించడానికి కట్టుబడి ఉందని, కావేరీ సీడ్స్ కంపెనీతో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక మనోబలం కలిగిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, వర్గల్ తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఏసీపీ నర్సింహులు, సిఏ మహేందర్ రెడ్డి, కావేరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్ష పొలసాని, అగ్రికల్చర్ డీన్ ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కొండా శ్రీనివాస్, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే క్లిప్ అవసరం లేదు, ఒక 10 సెకండ్లు. జిల్లాలో పంటల నమోదు కార్యక్రమం 98% పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన రామేంపేట మండలం కోనాపూర్ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
జిల్లాలో పంటల నమోదు కార్యక్రమం 98% పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మినుము, పెసర మరియు కూరగాయల పంటలు కలిపి మొత్తం 3,46,510 ఎకరాల్లో సాగు చేయబడిందని వివరించారు. పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు డిజిటల్ క్రాప్ మరియు సాధారణ పంటల నమోదు విధానాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్లో నమోదు చేశామన్నారు. పంటల నమోదు ఆధారంగా రైతులకు పంటల కొనుగోలు, కనీస మద్దతు ధర అందజేత, అలాగే వచ్చే సీజన్లో ఎరువులు, విత్తనాల ప్రణాళిక రూపొందించడంలో ఈ సమాచారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం కోనాపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే రైతులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను పొందగలరన్నారు. నాణ్యమైన వడ్లను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకుడు రాజనారాయణ, నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, సిఇఓ మల్లారెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట కోనాపూర్ గ్రామంలో పంట నమోదు పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే మన మెదక్ జిల్లాలో 3,58,000 ఎకరాల వరకు పంట వేయడం జరిగింది, వివిధ పంటలు వేయడం జరిగింది. అందులో వరి 3,02,470 ఎకరాల దాకా వేయడం జరిగింది. అయితే ఈ పంట నమోదు కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామం, ప్రతి సర్వే నంబర్, ప్రతి పొలం సందర్శించి వారి పంట నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటి వరకు 98.5% దాదాపు 3,50,000 ఎకరాల వరకు నమోదు చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినట్టయితే వారు కూడా వ్యవసాయ విస్తరణ అధికారిని వారి పంట నమోదు చేసుకున్నారో లేదో వారు విచారించి ఒకవేళ నమోదు చేయనట్టయితే వారు నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎందుకు పంట నమోదు చేయడం అనేది ముఖ్యము అని అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వరి ధాన్యం, అలాగే మొక్కజొన్న, అలాగే పత్తి కొనడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకున్నట్టయితే మాత్రమే వారు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వెళ్ళి అమ్మడానికి వీలవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు వారి పంట నమోదు చేసుకుని ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో గల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి ప్రమాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న హిమేష్ చంద్ర అనే విద్యార్థి బట్టలు ఆరేసేందు సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో గల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి ప్రమాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న హిమేష్ చంద్ర అనే విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. హాస్టల్ బిల్డింగ్ పైన బట్టలు ఆరవేసిన సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియదు, పడిపోయిండు. వాళ్ళ వాడే ఉన్నాడట, ఆయన తీసుకొని వచ్చిండు. 8th క్లాస్ ఎస్సీ హాస్టల్ భోగిరి తరూర్ క్యాంప్. ఏం పేరు ప్లాన్ పేరు? హిమేష్ చంద్ర క్యాంప్ హాస్టల్లో. ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో అబ్బాయిలు వాళ్ళు బట్టలు ఆరేసిన ఎన్న బట్టలు తీసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మన బిల్డింగ్ పక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ వల్ల బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ మెరుగులు వచ్చి మన విద్యార్థికి పొగ మీద పడడం జరిగింది. దానికి చిన్న గాయాలు కావడం జరిగింది. గాయాలకి ఇమీడియట్గా వెంటనే వాచ్మెన్ శరత్ నాకు ఇన్ఫామ్ చేశాను. శరత్ సివిల్ హాస్పిటల్ జగిత్యాల తీసుకురావడం జరిగింది. దీనికి ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఒక్కడే ఉండేనా అబ్బాయి? ఇద్దరు అబ్బాయిలు బట్టలు తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళారు. ఇంకో అతను కొంచెం దూరంలో ఉన్నారు. ఇవి పక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మీద కొంచెం ఇంకో అబ్బాయికి ఏం జరగలేదు? ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా మన కాంపౌండ్లో చాలా దూరంలో ఉంది. బట్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యార్థి మీద పడ్డాయి.
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక మండల పరిధిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్. జిల్లాలో పంటల నమోదు కార్యక్రమం 98% పూర్తయిందన్న జిల్లా వ్యవసాయ అధికారి. రామయ్యంపేట మండలం కోనాపూరు గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన దేవ్ కుమార్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని కావేరీ విశ్వవిద్యాలయం మరియు కావేరీ సీడ్స్ కంపెనీని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన కలెక్టర్ సిపి. నిజాంపేట మండల కేంద్రంలో 3వ రోజు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.